హాయ్ ఫ్రెండ్స్, మీరు రాయలసీమ కుర్రోడు. ఈరోజు వీడియో వచ్చేసి మనం ఎలాంటి పిల్లలు ఎంచుకోవాలి అనే దానిపై వీడియో చేస్తున్నాను. మనకు గెల బాగున్న చెట్టు నుండి పిల్లకాయలు మొక్కలు తీసుకొని నాటుకోవాలి. కాయ వచ్చేసి ఇలా బాగా నీట్గా జంపుగా ఉండాలి. కాయ ఇలా బాగా నీట్గా ఉండాలి. చూడండి, ఇలా నీట్గా ఉంది. గెల ఎంత నీట్గా ఇలా నీట్గా ఉండాలి. కొన్ని గెలలు వచ్చేసి ఏమవుతుందంటే, నేను చూపెడతాను ఎలా ఉంటాయంటే, ఇలా గెల చివరి వచ్చేసి ముక్కు చూటు అంటాం మేము. తినేసి ముక్కు చూటు అంటే ఇది కాయ వచ్చేసి ఒకటే విధంగా రాదు, లాస్ట్ వచ్చేసరికి ఇలా తగ్గిపోతుంది, మొనాలు వస్తుంది. ఇలా వచ్చిన గెలలు ఏంటంటే ఇది చూడండి బాగా నీట్గా వస్తుంది. ఎంతో ఎంతో బాగా ఎంత ఎక్కువ ఉంది ఇది. ఇది కాయ చూసినట్లయితే చూడండి ఎంత ఎంత లాస్ట్ ఎంత పొడుగు వచ్చింది. మామూలుగా మంచి చెట్టు మంచి గెల ఇదంతా ఇదంతా కవర్ అయిపోవాలి. ఇదంతా ఒకటేగా రావాలి లాస్ట్ వరకు, ఎండ్ వరకు. ఇలా చూడండి, ఇలా ముక్కు చుట్టుకాయ, అది ముక్కు చుట్టుకాయ అంటాం మేము. ఇలాంటి గెలలు వాళ్ళ వ్యాపారస్తులు కొట్టరు, చాలా చీప్గా అడుగుతారు. అంటే ఎగ్జాంపుల్ 10 రూపాయలు బత్తాంటే దీన్ని 5 రూపాయలకు కూడా అడగరు. మనం గెలలు చూస్ చేసుకునేప్పుడే, చెట్లు చూస్ చేసుకునేప్పుడు మంచి చెట్లు చూసుకోవాలి, తెచ్చుకోవాలి మనం. అంటే పక్కన ఎక్కడ నాడు, ఇప్పుడు మన కంపెనీ ఉంది, ఆ కంపెనీ ఎక్కడ వేసిన చూసినావో అక్కడ చూసి ఎలా వచ్చింది, బాగా వచ్చిందో లేదా చూసేసి ఆ కంపెనీలు చూస్ చేసుకోవాలి. మనం ఏ కంపెనీ పెడితే ఆ కంపెనీ తెచ్చుకొని ఇబ్బంది పడకూడదు అనమాట. చూడండి ఈ చెట్టు ఎలా పోయింది. ఇక్కడ మీకు కనిపిస్తుంది, నీట్గా కనిపిస్తుంది చూడండి. మనం గెల తెచ్చుకునేప్పుడే మంచి గెల తెచ్చుకోవాలన్నమాట. అర్థం చూసుకుని ఈ గెల అంతా వెళ్ళిపోయింది అలాగే. చూడండి నీట్గా వస్తుంది. ఇలాంటి కాయలు కొట్టరు కాబట్టి మనం చెట్లు తెచ్చుకునేప్పుడే మంచి చెట్లు తెచ్చుకోవాలి. ఇలా వస్తే ఎవరు కొట్టరు. నేను మంచి గెల చూపిస్తాను ఎలా ఉంటుంది, మంచి గెల ఎలా ఉందో ఈ గెల ఎలా ఉందో చూపిస్తాను నేను. మంచి గెల అయితే ఇలా వస్తుంది అనమాట, నీట్గా. కాయ అనేది నీట్గా వచ్చేస్తుంది. కాయ అంత లాస్ట్ నుంచి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఒకటేలాగా వస్తుంది అనమాట, ముక్కు చుట్లాగా లేక. చూడండి కాయ చూడండి ఎలా ఉందో నీట్గా లాస్ట్ ఎండింగ్ వరకు. చూడండి కాయ అనేది నీట్గా ఉంచండి. నీట్గా వచ్చేసింది కాయ అంతా, ఇలా రావాలన్న కాయ అదే ముక్కు చూడు రాకూడదు. జాగ్రత్త అండి. థ్యాంక్ యూ. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో డౌట్స్ పెట్టండి, మెసేజ్ చేయండి, దాన్ని బట్టి వీడియో చేస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్.